ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18th December 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలైన మిమ్మల్ని జ్ఞానంతో అలంకరించేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. ఉన్నత పదవి పొందుకోవాలి అంటే అలంకరింపబడి ఉండండి. ప్రశ్న: ఏ పిల్లలను చూసి అనంతమైన తండ్రి చాలా సంతోషిస్తారు? జవాబు: ఏ పిల్లలైతే సేవ చేసేందుకు సదా సిద్ధంగా ఉంటారో అలౌకిక పారలౌకిక తండ్రులు ఇరువురిని పూర్తిగా అనుసరిస్తారో, జ్ఞానయోగాలతో ఆత్మను అలంకరించుకుంటారో, పతితులను పావనంగా తయారు చేయు సేవ చేస్తారో అటువంటి పిల్లలను చూసి అనంతమైన తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. నా పిల్లలు శ్రమించి ఉన్నత పదవి పొందుకోవాలని తండ్రి కోరిక. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో అంటున్నారు, మధురమైన పిల్లలు, ఎలాగైతే లౌకిక తండ్రికి తన పిల్లలు ప్రియమనిపిస్తారో అలా అనంతమైన తండ్రికి కూడా అనంతమైన పిల్లలు ప్రియమనిపిస్తారు. తండ్రి తన పిల్లలు ఉన్నత పదవి పొందాలని వారికి శిక్షణనిచ్చి అప్రమత్తం చేస్తారు. తండ్రికి ఇదే కోరిక ఉంటుంది. అలాగే అనంతమైన తండ్రికి కూడా ఈ కోరిక ఉంటుంది. పిల్లలను జ్ఞానయోగాలనే నగలతో అలంకరిస్తారు. ఉన్నత పదవి పొందాలని మిమ్మల్ని ఇద్దరు తండ్రులు అలంకరిస్తున్నారు. మంచి రీతిగా పురుషార్థం చేయువారిని చూసి అలౌకిక తండ్రి పారలౌకిక తండ్రి ఇరువురు సంతోషిస్తారు. వారికి ఫాలో ఫాదర్ చేయువారని మహిమ కూడా ఉంది. కావున ఇరువురిని అనుసరించాలి. ఒకరేమో ఆత్మిక తండ్రి, రెండో వారు అలౌకిక తండ్రి. కనుక పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందుకోవాలి. మీరు బట్టీలో ఉన్నప్పుడు కిరీటాలతో అలంకరించి అందరి ఫోటోలు తీయటం జరిగింది. ప్రకాశ కిరీటం ఏది ఉండదని, అది కేవలం పవిత్రతకు ఒక సంకేతంగా అందరికీ ఇస్తారని, అంతేకాని తెల్లటి కాంతి కిరీటం ఏదీ లేదని, దానిని పవిత్రతకు గుర్తుగా అర్థం చేసుకోవాలని తండ్రి అర్థం తెలిపించారు. మొట్టమొదట సత్యుగంలో ఉండేవారు మీరే కదా. తండ్రి కూడా ఆత్మలు పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నారని అంటున్నారు. పిల్లలైన మీరే మొట్టమొదట వస్తారు, మళ్ళీ మీరే మొదట వెళ్ళాలి. ముక్తిధామ ద్వారాలను కూడా మీరే తెరవాలి. పిల్లలైన మిమ్మల్ని తండ్రి అలంకరిస్తున్నారు. పుట్టినింట్లో వనవాసంలో ఉంటారు. ఇప్పుడు మీరు కూడా సాధారణంగా ఉండాలి. అంత ఉన్నతం కాదు, అంత నీచము కాదు. సాధారణ శరీరంలో ప్రవేశిస్తానని తండ్రి కూడా అంటున్నారు. ఏ దేహదారిని భగవంతుడని అనరాదు. మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. సద్గురువే సద్గతిని ఇస్తారు. మనుషులు 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థంలో గురువులను ఆశ్రయిస్తారు. ఈ ఆచారం కూడా ఇప్పటిదే. అదే భక్తి మార్గంలో కొనసాగుతుంది. ఈ రోజుల్లో చిన్నపిల్లలను కూడా గురువుల వద్దకు పంపుతారు. వానప్రస్థ అవస్థ కాకున్నా అకాల మృత్యు అకస్మాత్తుగా వస్తుంది కదా. అందువలన పిల్లలను కూడా గురువుల వద్దకు పంపుతారు. తండ్రి అంటున్నారు, మీరంతా ఆత్మలు, వారసత్వం పొందేందుకు అందరికీ హక్కు ఉంది. గురువు లేకుంటే గతి ఉండదని వారంటారు. అనగా బ్రహ్మలో లీనం కాలేరని అంటారు. మీరైతే లీనమయ్యే మాటే లేదు. లీనము అనేది భక్తి మార్గంలోని పదము. ఆత్మ ఒక నక్షత్రం వంటిది, ఒక బిందువుగా ఉంటుంది. తండ్రి కూడా ఒక బిందువే. ఆ బిందువునే జ్ఞానసాగరుడు అని అంటారు. మీరు కూడా చిన్న చిన్న ఆత్మలే. అందులో జ్ఞానం నింపబడుతుంది. మీరు జ్ఞానాన్ని పూర్తిగా తీసుకుంటారు. గౌరవపూర్వకంగా పాస్ అవుతారు కదా. శివలింగం పెద్దదిగా ఉంటుందని అనుకోరాదు. ఆత్మ ఎంత పెద్దదో పరమాత్మ కూడా అంతే పెద్దగా ఉంటారు. ఆత్మ పాత్రను అభినయించేందుకు పరంధామం నుండి వస్తుంది. తండ్రి అంటున్నారు, నేను కూడా అక్కడి నుండే వస్తాను.
కానీ నాకు నా శరీరం లేదు. నేను రూపమే కాదు, యోగం కూడా అయ్యాను. రూపము అనగా పరమాత్మలో జ్ఞానం పూర్తిగా నింపబడి ఉంది. వారు జ్ఞానవర్షాన్ని కురిపించినప్పుడు మనుషులందరూ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు. తండ్రి గతి సద్గతి రెండింటినీ ఇస్తారు. మీరు సద్గతిలోకి వెళ్తారు. మిగిలిన వారంతా గతి అనగా తమ ఇంటికి వెళ్తారు. అది మధురమైన ఇల్లు. ఆత్మయే చెవుల ద్వారా వింటుంది. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళేందుకు తప్పకుండా పవిత్రం అవ్వాలి. పవిత్ర ఆత్మలు తప్ప ఇతరులెవ్వరూ వాపస్ వెళ్ళలేరు. నేనందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చాను. ఆత్మలు వెళ్ళడాన్ని శివుని ఊరేగింపు అని అంటారు. ఇప్పుడు శివబాబా శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు. మళ్ళీ రావణుడు వచ్చి వేశ్యాలయాన్ని స్థాపన చేస్తాడు. వామ మార్గాన్ని వేశ్యాలయమని అంటారు. వివాహం చేసుకుని కూడా పవిత్రంగా ఉండే పిల్లలు బాబా వద్ద చాలామంది ఉన్నారు. కలిసి ఉండి అలా పవిత్రంగా ఉండటం సాధ్యం కాదని సన్యాసులు అంటారు. ఇందులో చాలా గొప్ప ఆదాయం ఉందని, పవిత్రంగా ఉండటం వలన 21 జన్మలకు రాజధాని లభిస్తుందని అర్థం చేయించటం జరిగింది. కావున 1 జన్మ పవిత్రంగా ఉండటం పెద్ద విషయమేమీ కాదు. తండ్రి అంటున్నారు, మీరు కామచిత్పై కూర్చుని పూర్తి అపవిత్రంగా అంటే నల్లగా అయ్యారు. కృష్ణుని కూడా నల్లగా తెల్లగా చూపుతారు. శ్యామసుందరుడు అని అంటారు. ఈ వివరణ ఇప్పటిదే. కామచిత్ పైన కూర్చున్నందున నల్లగా అయ్యాడు. అతన్ని పల్లిలోని గొల్లవాడు అని కూడా అంటారు. సరిగ్గా అలాగే ఉండేవాడు కదా. అయితే కృష్ణుడు కాదు. అతని అనేక జన్మల అంతిమంలో తండ్రి ప్రవేశించి తెల్లగా అంటే పవిత్రంగా చేస్తారు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. బాబా, మీరు ఎంత మధురమైన వారు, ఎంతో మధురమైన వారసత్వంను ఇస్తున్నారు. మమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా, మందిరానికి అర్హులుగా చేస్తున్నారు అని మీతో మీరు మాట్లాడుకోవాలి. నోటితో బయటకు పలికే పని లేదు. భక్తి మార్గంలో ప్రియుడైన మిమ్మల్ని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చాము. ఇప్పుడు మీరు వచ్చి కలుసుకున్నారు. బాబా, మీరు అందరికంటే మధురమైన వారు. మిమ్మల్ని మేము ఎందుకు స్మృతి చేయము? మిమ్మల్ని ప్రేమ సాగర్లు, శాంతి సాగర్లు అని అంటారు. మీరే వారసత్వంనిస్తారు. అంతేకాని ప్రేరణ ద్వారా ఏమీ లభించదు. తండ్రి సన్ముఖంగా వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. ఇది పాఠశాల కదా. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తాను. ఇది రాజయోగము. ఇప్పుడు మీరు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనముల గురించి తెలుసుకున్నారు. ఇంత చిన్న ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తుందో మీకు తెలుసు. ఇది తయారు చేయబడిన పాత్ర. దీనిని అనాది అవినాశి ప్రపంచ డ్రామా అని అంటారు. డ్రామా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. ఇందులో సంశయపడే మాటే లేదు. సృష్టి ఆది మధ్యాంతాలను తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు స్వదర్శన చక్రధారులు. మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. దానివలన మీ పాపాలన్నీ భస్మైపోతాయి. అంతేకాని కృష్ణుడు చక్రంను ఉపయోగించి ఏ హింస చేయలేదు. అక్కడ హింస గాని యుద్ధం గాని ఉండదు. కామఖడ్గాన్ని ఉపయోగించరు. డబల్ అహింసకులుగా ఉంటారు. ఇప్పుడు పంచవికారాలతో మీకు యుద్ధం జరుగుతుంది. అంతేకాని స్థూల యుద్ధం మాటే లేదు. ఇప్పుడు తండ్రి అత్యంత ఉన్నతమైన వారు. వారి తర్వాత ఉన్నతమైన వారు వారసత్వమైన ఈ లక్ష్మీనారాయణులు. వీరు వలె ఉన్నతంగా తయారవ్వాలి. మీరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. కల్పకల్పం మీరు ఇదే చదువు ఇంతే చదువుకుంటారు. ఇప్పుడు మంచి పురుషార్థం చేస్తే కల్పకల్పము చేస్తూ ఉంటారు. దేహ సంబంధమైన చదువు ద్వారా ఆత్మిక చదువుతో లభించినంత గొప్ప పదవి లభించదు. అత్యంత ఉన్నతమైన వారు ఈ లక్ష్మీనారాయణలే.
వీరు కూడా మనుషులే, కానీ దైవీ గుణాలు ధారణ చేస్తారు. అందువలన దేవీ దేవతలని పిలువబడతారు. అంతేకాని 8-10 భుజాల వారు ఎవరూ లేరు. భక్తి మార్గంలో సాక్షాత్కారం అవుతే చాలు ఏడుస్తారు, దుఃఖంలో కన్నీరు కారుస్తారు. ఇక్కడ తండ్రి అంటున్నారు, కన్నీరు వస్తే ఫెయిల్ అవుతారు. అమ్మ మరణించినా హల్వా తినండి. ఈ రోజుల్లో బొంబాయిలో కూడా ఎవరైనా జబ్బు పడినా మరణించినా బీకేల్ను పిలుస్తారు, వచ్చి శాంతినివ్వమని అంటారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంది. ఇందులో మీదేమీ పోయిందని మీరు అర్థం చేయిస్తారు. ఏడ్చినందున ఏం లాభం? వీరిని మృత్యు కబలించిందని అంటారు. నిజానికి అటువంటిదేమీ లేదు. ఆత్మ తనంతటకు తానే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తన సమయానికి శరీరాన్ని వదిలేసి పారిపోతుంది. అంతేకాని మృత్యు అనే వస్తువు ఏదీ లేదు. సత్యుగంలో గర్భమహల్ ఉంటుంది. అక్కడ శిక్ష అనే మాటే ఉండదు. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. వికర్మలు జరిగేందుకు అక్కడ మాయ ఉండనే ఉండదు. మీరు వికర్మాచీతులుగా అవుతారు. మొట్టమొదట వికర్మాచీత్ శకం నడుస్తుంది. తర్వాత మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు వికర్మారాజుల శకం మొదలవుతుంది. తర్వాత చేసిన వికర్మలపై ఇప్పుడు గెలుపొందుతారు. అందువలన వికర్మాచీతులు అని అంటారు. మళ్ళీ ద్వాపర యుగంలో వికర్మారాజులుగా అవుతారు. వికర్మలు చేస్తూ ఉంటారు. సూదిపై తుప్పు పట్టి ఉంటే అయస్కాంతం ఆకర్షించదు. పాపాలు తుప్పు ఎంత వదులుతూ పోతుందో అంతగా అయస్కాంతం ఆకర్షిస్తుంది. తండ్రి అయితే సంపూర్ణ పవిత్రులు. మిమ్మల్ని కూడా యోగ బలం ద్వారా పవిత్రంగా చేస్తారు. ఉదాహరణకి లౌకిక తండ్రి కూడా పిల్లల్ని చూసి సంతోషిస్తారు కదా, అలా అనంతమైన తండ్రి కూడా పిల్లలు సర్వీస్ చేస్తే సంతోషిస్తారు. పిల్లలు చాలా శ్రమ కూడా చేస్తున్నారు. సేవ చేసేందుకు సదా ఎవరు రెడీగా ఉండాలి. పిల్లలైన మీరు పతితులను పావనంగా చేయు ఈశ్వర్య మిషన్. ఇప్పుడు మీరు ఈశ్వర్య సంతానము. వారు అనంతమైన తండ్రి. మీరంతా సోదరి సోదరులు. ఇంతకంటే ఇతర వేరే సంబంధాలేవి లేవు. తండ్రి మరియు ఆత్మలైన మీరు ముక్తిధామంలో ఉంటారు. ఆత్మలంతా బాయి బాయి అంటే సోదరులే. సత్యుగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు. ఇక్కడైతే అనేక సంబంధాలు ఉంటాయి. చిన్నాన్న, మావయ్య మొదలైనవి చాలా ఉంటాయి. మూలవతనాన్ని స్వీట్ హోమ్ అని, ముక్తిధామము అని అంటారు. దాని కొరకు మనుషులు ఎన్నో యజ్ఞాలు, తపాలు మొదలైనవెన్నో చేస్తారు. కానీ ఇంతవరకు వాపస్ ఎవ్వరూ వెళ్ళలేదు. వ్యర్థ ప్రలాపాలు చాలా చేస్తూ ఉంటారు. సర్వుల సద్గతి దాత ఒక్కరే, వేరెవ్వరూ లేరు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. ఇక్కడ అనేక మంది మనుషులు ఉన్నారు. సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. స్థాపన తర్వాత మళ్ళీ వినాశనం జరుగుతుంది. ఇప్పుడు అనేక ధర్మాలున్నందున చాలా గొడవలున్నాయి. మీరు 100% సంపన్నంగా ఉండేవారు. 84 జన్మల తర్వాత 100% దివాలా తీశారు. ఇప్పుడు తండ్రి వచ్చి అందరినీ మేల్కొల్పుతారు. ఇప్పుడు సత్యుగం వస్తుంది, మేల్కోండి. సత్యమైన తండ్రి మీకు 21 జన్మల వారసత్వంను ఇస్తారు. భారతదేశమే సత్యఖండంగా అవుతుంది. తండ్రి సత్యమైన ఖండాన్ని తయారు చేస్తారు. మళ్ళీ అసత్యఖండాన్ని ఎవరు తయారు చేస్తారు? పంచవికారాలనే రావణుడు. రావణుణ్ణి పెద్ద బూతు బొమ్మను అంటే దిష్టి బొమ్మను తయారు చేసి తగలపెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇతడు నెంబర్ 1 శత్రువు. మనుషులకు రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు. తండ్రి అర్థకల్పం రామరాజ్యం, అర్థకల్పం రావణరాజ్యమని అర్థం చేస్తున్నారు. అంతేకాని రావణుడు చంపబడే మనిషేమీ కాడు. ఇప్పుడు ప్రపంచం అంతటా రావణ రాజ్యం ఉంది.
తండ్రి వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు. తర్వాత జై జై ధ్వనులు వెలువడతాయి. అక్కడ సదా సంతోషం ఉంటుంది. దాని పేరే సుఖధామము. దీనిని పురుషోత్తమ సంగం యుగము అని అంటారు. తండ్రి అంటున్నారు, ఈ పురుషార్థం వలన మీరు లక్ష్మీనారాయణులుగా తయారవుతారు. మీ చిత్రాలు కూడా తయారు చేశారు. చాలామంది వచ్చారు, తర్వాత విని వర్ణించి పారిపోయారు. తండ్రి వచ్చి పిల్లలైన మీకు చాలా ప్రీతిగా అర్థం చేయిస్తున్నారు. తండ్రి టీచర్ ప్రేమిస్తారు, గురువు కూడా ప్రేమిస్తాడు. సద్గురువును నిందింపచేయు వారికి ఎక్కడా స్థానం ఉండదు. మీ లక్ష్యం మీ ఎదుటనే ఉంది. ఆ గురువుల వద్ద లక్ష్యమేది ఉండదు. వారిది చదువు కాదు, ఇది చదువు. దీనిని యూనివర్సిటీ కమ్ ఆసుపత్రి అని అంటారు. దీని ద్వారా మీరు సదా ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా అవుతారు. ఇక్కడ ఉండేదంతా అసత్యం. అసత్య శరీరం అని గాయనం కూడా ఉంది. సత్యుగాన్ని సత్యఖండమని అంటారు. అక్కడ వజ్ర వైడూర్యాల మహల్ ఉంటాయి. సోమనాథ మందిరాన్ని కూడా భక్తి మార్గంలో తయారు చేశారు. ఎంతో ధనం ఉండేది. ముసల్మాన్లు వచ్చి ఆ ధనమంతా దోచుకున్నారు. పెద్ద పెద్ద మసీదులు కట్టించారు. తండ్రి మీకు తరగని ఖజానాలను ఇస్తారు. ప్రారంభం నుండే మీకు అన్నీ సాక్షాత్కారం చేయిస్తూ వచ్చారు. అల్లాహ్ ఔలుద్దీన్ బాబాయే కదా మొట్టమొదట ధర్మాన్ని స్థాపన చేస్తారు. దానిని దైవీ ధర్మమని అంటారు. ఇప్పుడు ధర్మం లేదు, అది మళ్ళీ స్థాపన అవుతుంది. ప్రాచీన సత్యుగంలో వీరి రాజ్యమే ఉండేదని, ఆ రాజ్యంనే ప్యారడైజ్ అంటే స్వర్గము అని అంటారని అందరికీ తెలుసు. వారికంటే ముందు ఎవరూ లేరు. ఇప్పుడు మీకు ఇదంతా తెలుసు. దీనిని ఇతరులకు కూడా మీరు తెలపాలి. అందరికీ ఎలా తెలుస్తుంది? తర్వాత ఎవరూ మాకు తెలుపలేదని ఫిర్యాదు చేయరాదు. మీరు అందరికీ తెలుపుతారు, అయినా తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఈ చరిత్ర తప్పకుండా రిపీట్ అవ్వాలి. బాబా వద్దకు వస్తే ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా అని అడుగుతారు. అవును బాబా, 5000 సంవత్సరాల క్రితం మేము కలుసుకునేందుకు వచ్చామని అంటారు. అనంతమైన వారసత్వం తీసుకునేందుకు వచ్చాము. కొంతమంది వచ్చి వింటారు, కొంతమందికి బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. వారికి బ్రహ్మ గుర్తుకొస్తాడు. ఈ రూపంనే మేం చూశామని అంటారు. తండ్రి కూడా పిల్లలను చూసి చాలా సంతోషిస్తారు. మీ జోల అవినాశి జ్ఞానరత్నాలతో నిండుతుంది కదా. ఇది చదువు. 7 రోజుల కోర్సు తీసుకుని తర్వాత ఎక్కడ ఉండినా మురళీ ఆధారంతో నడవచ్చు. 7 రోజుల్లో మురళిని అర్థం చేసుకునేంత జ్ఞానం తెలుపుతారు. తండ్రి తన పిల్లలకు అన్ని రహస్యాలను స్పష్టంగా అర్థం చేస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వదర్శన చక్రంను త్రిప్పుతూ పాపాలను భస్మం చేసుకోవాలి. ఆత్మిక చదువు ద్వారా మీ పదవిని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కన్నీరు కార్చరాదు. సెకండ్ పాయింట్, ఇది వానప్రస్థ స్థితిలో ఉండాల్సిన సమయము. అందువలన వనవాసంలో చాలా సాధారణంగా ఉండాలి. చాలా ఉన్నతంగా కానీ చాలా నీచంగా కానీ ఉండరాదు. వాపస్ వెళ్ళేందుకు ఆత్మను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. ఈరోజు వరదానము. సదా మోల్డ్ అయ్యే విశేషత ద్వారా సంపర్కం మరియు సేవల్లో సఫలమయ్యే సఫలతా మూరత్ భవ. ఏ పిల్లల్లో స్వయాన్ని మోల్డ్ చేసుకునే అంటే మలుచుకునే విశేషత ఉంటుందో వారు సహజంగానే
బంగారు యొగుపు స్థితి వరకు చేరుకోగలరు. ఎటువంటి సమయమో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో దాని అనుసారమే తమ ధారణలను ప్రత్యక్షం చేసేందుకు మోల్డ్ అవ్వవలసి వస్తుంది. మోల్డ్ అయ్యేవారే రియల్ గోల్డ్. ఉదాహరణకు సాకార తండ్రి యొక్క విశేషతను చూశారు కదా. ఎటువంటి సమయమో ఎటువంటి వ్యక్తుల్లో అటువంటి రూపము. ఇలా తండ్రిని అనుసరిస్తే సేవ మరియు సంపర్కం అన్నిట్లో సహజంగానే సఫలతామూర్తిగా అవుతారు. స్లోగన్: ఎక్కడ సర్వశక్తులు ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత తోడుగా ఉంటుంది. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అయ్యే తపనలో ఉండండి. ఎలాగైతే సాకారంలోకి రావటం పోవటం సహజంగా అభ్యాసమైపోయిందో అలా ఆత్మకు తన కర్మాతీత స్థితిలో ఉండే అభ్యాసం ఉండాలి. ఇప్పుడిప్పుడే కర్మయోగిగా అయి కర్మల్లోకి రావాలి. కర్మ సమాప్తమైపోతూనే మళ్ళీ కర్మాతీత స్థితిలో ఉండాలి. ఈ అనుభవము సహజమైపోతూ ఉండాలి. సదా కర్మాతీత అవస్థలో ఉండాలనే లక్ష్యం ఉండాలి. నిమిత్తం మాత్రంగా కర్మ చేసేందుకు కర్మయోగిగా అవ్వాలి. మళ్ళీ వెంటనే కర్మాతీతంగా అవ్వాలి. అచ్చా. ఓం శాంతి.